వాస్తవంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సుఖ సంతోషాలతో ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు వైన్ షాపుల దగ్గర నుంచి ఉంటలా ప్రజలకు ఏం కావాలి, వాళ్ళకి రావాల్సిన పథకాలు ఏంటి అని వాటి గురించి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. టీచర్లు వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టట్లా. అలాగే అసెంబ్లీలో నీచంగా మాట్లాడేటువంటి ఎమ్మెల్యేలు ఎవరూ లేకుండా ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి సారిస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేనటువంటి వైసీపీ ప్రభుత్వం ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అంటున్నారు. ఓకే, మీకు ఏదన్నా అనుమానం ఉంటే మీరు అసెంబ్లీలో కూర్చుని, లేదా మీరు అభివృద్ధి జరగట్లేదంటే కూర్చుని చర్చించి ఇదిగో మీరు ఈ పని చేయట్లేదు అని చెప్పి ప్రశ్నించాలి. అది కూడా చేయకుండా ఒకళ్ళు బెంగళూరులో కూర్చుంటారు, ఇంకొకళ్ళు ఏంటంటే ఏదైనా శవ రాజకీయాలు చేయడానికి ఆ టయానికి మాత్రం వస్తున్నారు. రాష్ట్రం సుఖశాంతులతో శుభ్రంగా ఉంది. వైసీపీ ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. ప్రతిపక్షం లేకపోతే ఎలా సార్? ఇప్పుడు వాళ్ళకి ప్రతిపక్షం లేకపోయినా ఇప్పుడు ప్రజలకి ఏం కావాలని అడిగే వాళ్ళు కావాలి కదా అసలు. అంటే ప్రతిపక్షం ఎప్పుడు అవసరం అంటే చేతగాని ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం కావాలి. అసలు ప్రభుత్వమే ప్రజలకు ఏం కావాలో ముందే తెలుసుకుని చేస్తున్నప్పుడు ప్రతిపక్షంతో ఎక్కడైతే కూటమి ప్రభుత్వానికి అయితే ప్రతిపక్షంతో పని లేదు, ఆ అవసరం కూడా లేదు. ప్రజలకి ఏం కావాలో కనుక్కొని చేస్తుంది అంటున్నారు. మరి మనం చూసుకున్నట్టయితే కొన్ని చోట్ల ఇప్పుడు రైతులు విత్తనాల టైం వచ్చేసింది, వర్షాలు పడుతున్నాయి, మరి చాలా చోట్ల అక్కడ కూడా వాళ్ళు అంటే విత్తనాలు కూడా దొరకని పరిస్థితి ఉందని అంటున్నారు. మరి ఇవన్నీ ఎందుకు పట్టించుకోవట్లేదంటారు ప్రభుత్వం? ఇది అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్య కాదు, దేశం మొత్తం ఉన్నటువంటి సమస్య. కేంద్ర ప్రభుత్వం సకాలంలో స్పందించి రావాల్సినటువంటి ఎరువులు కావచ్చు, మందులు కావచ్చు అన్నీ ఇస్తుంది. ఇది ఏంటంటే కొంచెం వెనక ముందు అవుతుంది. దీన్ని ఏంటంటే రాజకీయంగా వాడుకుంటాకి వైసీపీ ప్రభుత్వం చూస్తుంది. ప్రతి ఒక్క రైతుకి కూడా న్యాయం చేస్తుంది. ఇది రైతు ప్రభుత్వం. రైతు ప్రభుత్వం అంటున్నారు. మరి రైతులకి ఇప్పుడు యూరియా చూసుకున్నా కానీ, ఇంకా డిఏపి చూసుకుంటే కానీ ఇవన్నీ రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు. ఇక్కడేమో సరిగ్గా దొరకట్లేదు అంటున్నారు. బయట చూసుకుంటేనేమో ఇదివరకు 1100, 1200 ఉన్న ఇప్పుడు అవేమో ఒక్కొక్కటి వచ్చేసరికి 2000 ఉన్నాయి, 2500 కూడా అమ్ముతున్నారు ప్రైవేట్గా కొనుక్కోవాలంటే. మరి గవర్నమెంట్ ఏమో వీటిని పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. మరి మెయిన్ అసలు రైతే కదా వెన్నెముక దేశానికి. మరి రైతుని పట్టించుకోకపోతే ఎలా అండి? ఏమండి, ప్రతి ఒక్క వస్తువు కూడా పెరుగుతూ ఉంటుంది. అభివృద్ధి అంటే ఏంటి? మనం ఇంతకుముందు జాబ్ చేసేటప్పుడు 15,000 జీతం ఉండేది, ఇప్పుడు 25,000 సంపాదిస్తున్నాం. అలాగే బస్ ఛార్జ్ పెరుగుద్ది, డీజిల్ రేట్లు పెరుగుతాయి. అలాగే వచ్చే ఆదాయం పెరిగినప్పుడు కంపల్సరీగా ప్రతి వస్తువు రేటు, అది మందులు కావచ్చు, ఎరువులు కావచ్చు, మనం వాడే నిత్యావసర సరుకులు కావచ్చు, రేట్లు పెరుగుతాయి. అభివృద్ధి కావాలి, రేట్లు ఏం పెరగకూడదు అంటే అది అవ్వదు. అభివృద్ధితో పాటు రేట్లు పెరుగుతాయి. దాన్ని మనం సమంగా రెండింటిని మేనేజ్ చేసుకుని ముందుకెళ్తూ ఉండాలి. మరి పవన్ కళ్యాణ్ గారి విషయాలు వచ్చేసరికల్లే మరి ఆయన ఎక్కడ అన్యాయం జరిగినా, ఏ జరిగినా ముందుంటాను, ప్రశ్నిస్తాను అని చెప్పి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించట్లేదు అని చెప్పేసి కూడా, అంటే ఒక ప్రతిపక్షాలనే కాదు, వేరే వేరే పార్టీలు కావచ్చు, కొంతమంది ప్రజలు కావచ్చు, అంటే అందరికీ న్యాయం జరగదు. కొంతమంది అసంతృప్తిగా ఉన్న ప్రజలు కూడా ఉంటారు. మరి వాళ్ళు అంటున్నారు వీటన్నిటిని ఎందుకు సరిదిద్దుకోవట్లేదు అంటున్నారు. ఎందుకు సరిదిద్దుకోలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు? అంటే ఎక్కడ అన్యాయం జరిగింది అంటే, ఇప్పుడు గంజాయి మూటాకి ఏదైనా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, పవన్ కళ్యాణ్ గారు రారు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు వస్తారు. లేదా స్కామ్లు మర్డర్లు చేసేసి దోపిడీలు చేసినటువంటి యువకులు ఎవరినైనా కొంచెం శిక్షిస్తే చట్టం, దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, పవన్ కళ్యాణ్ గారు రారు. ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు మొట్టమొదటి రాష్ట్రంలో ఎక్కడైనా కానీ వినిపించేది ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి పేరే. ఆయన తప్పకుండా వస్తారో, ప్రతి సమస్య మీద స్పందిస్తారో. ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రజలకి ఏంటంటే, అంటే చెప్తే అతిశక్తి లాగా ఉంటుంది. అంటే మనం ఏదో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుంది, కానీ ఏ సమస్య వచ్చినా కూడా ఫస్ట్ పలికే పేరు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి చెప్పుకుంటే ఏ సమస్య అయినా తీరుద్దని రాష్ట్ర ప్రజలు బలంగా నమ్ముతున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి పేరే అంటున్నారు. మరి అంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఎక్కడ ట్రోల్ అవ్వట్లేదండి. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చిన్న చిన్న మాటలకి, అంటే ఆయన మాట నిలకడలేకపోవడం వల్ల ఇలా ట్రోల్ అవుతున్నారంటారా? లేకపోతే ఆయన అంటే ఏది మాట్లాడినా ఏం కాదులేని అధికారం ఉందని అలా ట్రోల్ అవుతున్నారంటారా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఫస్ట్ నుంచి కూడా ట్రోల్ చేసేవాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మీడియా కావచ్చు, ప్రతిసారి కూడా ఆయన్నే టార్గెట్ చేస్తారు. అంటే ఏంటంటే, ఒక వ్యక్తిని ఏదైనా నిందించాలండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఏదైనా అనాలి అంటే అవినీతి అనకొండని, లక్షల కోట్లు తిన్నాడని చెప్పని, లేదా తల్లికి చెల్లికి కూడా న్యాయం చేయలేనుడు అని చెప్పని, లేదా అధికారంలోకి రావడానికి సొంత బాబాయిని చంపిన దానిలో ఆయన హస్తం ఉందని చెప్పని ఇలా మనం విమర్శిస్తాం. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ఏమీ లేదు. అంటే 100% ఆయన వైట్ పేపర్ లాంటి వ్యక్తి. ఆయన విమర్శించడానికి ఏదీ లేనప్పుడు ఏంటంటే టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఆయన ట్రోల్ చేసి లేదా టార్గెట్ చేసే వ్యూస్ పెరుగుతాయనో, లేదంటే వాళ్ళకి పేరు వస్తుందని చెప్పి ఒక నీచ సంస్కృతికి దారితీసింది వైసీపీ ప్రభుత్వం. ఇది చేస్తుంది కూడా, దాన్ని టార్గెట్ చేసుకుని చేయటం వల్ల ఆయన టార్గెట్ అవుతున్నాడు అనేది నా ఉద్దేశం. ఆయన టార్గెట్ అవుతున్నాడు అంటున్నారు. మరి కులాలు మతాలు, మరి ఇంతకుముందు మనం చూసుకుంటుంటే కులాలు మతాలని చాలా తక్కువగా
ఎక్కువగా వినపడేదని కూడా అంటున్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కులాలు మతాలు అని చెప్పేసి విధ్వంసాలు జరుగుతున్నాయి. అంటే ఎక్కడ పెట్టినా ఏ సభల్లో పెట్టినా కులాలని చెప్పి మతాలని చెప్పేసి ఎవరికి వాళ్ళు అసలు ప్రజలను అసలు ఎటు తీసుకెళ్తున్నట్టు, అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా సరే అసలు సమాజం ఎటు వెళ్తున్నట్టు అసలు కులాల మతాల ప్రస్తావన అనేది లేనే లేదు. ఇప్పుడు రావణ అనే వ్యక్తి ఉన్నాడు, అతన్ని అరెస్ట్ చేశారు. నీ మతాన్ని నువ్వు ఆచరించు, పరమతాన్ని గౌరవించు అనేది మన నివాదం. అది వదిలేసి పొద్దున్న లేస్తే యూట్యూబ్ ఛానల్లో హిందూ దేవతలను కానీ దేవుళ్ళు కానీ దూషించటం, అలాగే ఈ దేశం మీద నాకు భక్తి లేదు అంటాడు. ఇక్కడ ఎందుకు ఉంటాం? వెళ్ళిపో, నీకు ఎక్కడ భక్తి ఉందో ఆ దేశానికి వెళ్ళిపోవాలి. ఇక్కడే ఉంటూ ఇక్కడే తింటూ ఇక్కడ డబ్బులు సంపాదించుకుంటూ ఈ దేశం మీద భక్తి లేదని చెప్పని ఇలాంటి కొంతమంది చేస్తున్నటువంటి ఇదే చెప్పించి కుల గొడవలు కానీ కుల ప్రస్తావన కానీ కూటమి ప్రభుత్వంలో ఎక్కడా లేదు. హిందూయిజం అంటే కులం కాదు, కులమేనంటారా? కులం కాదు కదా, మనుషులందరూ కలిసి ఉండాలి కదా హిందూయిజం అంటే. అవును, హిందూయిజం అనేది కులం కాదు. అన్ని మతాలు అసలు మన భారతదేశం అనేది అన్ని మతాలు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉన్నాయి, సమాన బతికే ఇది ఉంది. అలాంటిది మన భారతదేశంలో ఇక్కడ ఏంటంటే మన దౌర్భాగ్యం, ప్రతి ఒక్కరు కూడా హిందుత్వం మీద అంటే ఈ హిందువుల్ని లేదా హిందూ దేవుళ్ళు ఏదన్నా అని పేరు తెచ్చుకోవాలనో లేదో ప్రతి ఒక్కరికి ఈజీ అయిపోయింది అనమాట. దీన్ని బలమైన చట్టాలు తీసుకొచ్చి నీ మతాన్ని నువ్వు గౌరవించుకో, పరమతాన్ని ఏవి అనకుండా గౌరవించి చాలా, అంతే. అలా ఉండే చట్టం ఏదైనా తీసుకురావాలని నా విన్నపం. మరి ఇప్పుడు ప్రశ్నారావుని అరెస్ట్ చేశారు, మరి ఆయన హిందూ దేవుళ్ళని ఆయన ఏదన్నారు అనేది అది పక్కన పెడితే, మరి అంతకుముందు రాధా మోహన్ ఒక ఆయన ఉన్నారు కదా, మరి ఆయన కూడా మా మతాన్ని అన్ని మాటలు అంత దూషించినప్పుడు ఎందుకు రాలేదు వీళ్ళని చెప్పేసి వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా, మరి అది కరెక్టేనంటారా? ఎవరైనా కూడా చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకోకూడదు. రాధా మనోహర్ దాస్ ఏదైనా అనుంటే ఆయన మీద అయినా కూడా కంప్లైంట్ పెట్టాలి తప్పించి, ఇప్పుడు మీరు నన్ను తిట్టారండి, నేను వెళ్ళి కంప్లైంట్ పెట్టాలి అంతే తప్పించి మీరు నన్ను తిట్టారు అని చెప్పి నేను కొట్టడం ఏం చేసి ఏమవుతుంది, అది కరెక్ట్ కాదు కదా. చట్టం అనేది ఎవరి చేతిలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉపయోగిస్తే అది కరెక్ట్ కాదు. ఒకవేళ రాధా మనోహర్ దాస్ తప్పు చేసి ఉంటే, వేరే మతాన్ని ఏదైనా కించపరిచి ఉంటే తప్పకుండా వాళ్ళు కూడా కంప్లైంట్ పెట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తే, అందులో తప్పు ఉంటే ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. సార్ మరి ఇంతే కాకుండా ఇప్పుడు చూసుకుంటే కార్యకర్తలు, కొంతమంది జనసేన కార్యకర్తలు అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, ఇప్పుడు మీరు కూడా కార్యకర్తగానే ఉన్నారు, కానీ మీరు ఎంత సామరస్యంగా మాట్లాడుతున్నారు. అంటే ఒక పదం ఉండొచ్చు, మీకు ఒక పదం ఉంది పార్టీలో, అయినా సరే మీరు ఇంత ఇదిగా చెప్తున్నారు అందరూ సమానమేనని చెప్పేసి. మరి కొంతమంది జనసేన ముసుగులో కావచ్చు, జనసేన అని చెప్పుకొని కావచ్చు, మనం సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే హిందువులు అని చెప్పేసి కులాల గురించి రెచ్చగొడుతున్నారు. దానివల్ల మరి పవన్ కళ్యాణ్ గారు బ్యాడ్ అయిపోరంటారా? మీరు అన్నారు జనసేన వాళ్ళు కొంతమంది అని అన్నారు కదా, మీరు కరెక్ట్గా అకౌంట్లు చెక్ చేస్తే 100కి 99 అకౌంట్లు వైసీపీ నడిపిస్తున్నటువంటి అకౌంట్లే ఉంటాయి. జనసేన వాళ్ళు ఒక నిజాయితీ నిబద్ధతతో పార్టీ గీత లైన్ దాటకోకుండా ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. అంటే ఈ కులాల మధ్య లేదా మతాల మధ్య, లేదంటే జనసేన వాళ్ళు ఇలా రౌడీలు గోండాలని చెప్పని క్రియేట్ చేయాలని చెప్పి కొంతమంది వ్యక్తులు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి దాని ద్వారా వేరే పార్టీల మీద కావచ్చు, వేరే మతాల మీద కావచ్చు బురద జల్లి ఒక గొడవ అలజడి సృష్టించాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ఓకే, మరి వీటన్నిటి మీద పవన్ కళ్యాణ్ గారు ఇంకా ముందు రోజుల్లో, రానున్న రోజుల్లో ఇంకా చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నారా? మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఇలాంటి కనుక పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కనుక చట్టం అంటే అందరికీ శిక్ష పడుతుంది అని చెప్పేసి కూడా అన్నారు. వీటి మీద చర్యలు తీసుకుంటారంటారా? తప్పకుండా తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే సోషల్ మీడియాలో ఉన్నాము అంటే ఒక బాధ్యతగా వ్యవహరించాలి. నాకేదో ఇది స్వాతంత్రం ఉంది, నా ఇష్టం వచ్చినట్టు నేను పోస్టులు పెడతాను, ఏ పార్టీ అయినా, ఇంక్లూడింగ్ జనసేన పార్టీ కూడా. నేను జనసేన పార్టీ కార్యకర్తనే. మా పార్టీలో కూడా గీత దాటి మతాలని కులాలని విద్వేషాలను రెచ్చగొట్టే వ్యక్తులు ఎవరైనా కూడా చర్యలు తీసుకోవాల్సిందే. దీని మీద బలమైన చట్టం ప్రభుత్వం తీసుకురావాలని కోరుకుంటున్నాను నేను.